వారి ధనస్సును నది ఒడ్డున ఇసుకలో గుచ్చి నీటిలో దిగి స్నానం చేశారు. స్నానం ముగించుకొని వెళ్లే ముందు లక్ష్మణుడు బాణాన్ని పైకి తీశాడు. అప్పుడు ఆ శ్రీరాముడు బాణం కోనకి ఉన్న రక్తపు మరకని చూసి లక్ష్మణుడితో, లక్ష్మణ, మనమేదో ప్రాణానికి అపకారం చేసినట్లు ఉన్నాం. బాణం కోనకు రక్తం అంటుకుంది చూడు అని శ్రీరాముడు అనగా, వెంటనే లక్ష్మణుడు అక్కడ ఉన్న ఇసుకను చేతిలోకి తీసుకొని చూసేసరికి ఒక కప్ప రక్తసిక్తమై ప్రాణాపాయ స్థితిలో కనబడుతుంది. శ్రీరాముడు విచారంతో ఆ కప్పని చూస్తూ, నీవు పాము నోట్లో పడినప్పుడు బెకబెక అని శబ్దం చేస్తావు కదా, ఇప్పుడు శబ్దం చేయలేదే, అరిస్తే నేను రక్షించి ఉండేవాణ్ణి కదా అని కప్పతో అనగా, అప్పుడు ఆ కప్ప బాధతో, నేను పాము నోట్లో పడినప్పుడు ఓ రామా నన్ను రక్షించు, నన్ను కాపాడు అని మొరపెట్టుకుంటాను. కానీ ఇప్పుడు నన్ను రక్షించే రాముడే నన్ను చంపుతున్నందువలన నేను మెదలకుండా పడి ఉన్నాను. ఈ మాటను విన్న రాముడు కప్ప భక్తికి మెచ్చి దానికి ఉన్న గాయాలను మాయం చేస్తాడు.